నేటి దైవవాక్కు యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. ఇందులో మనం చూస్తే సముద్రాగాధ కూపములో ఉండి ప్రాణము మూర్చిల్లగా పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోనా. అందుకే అంటారు కదా, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అదే జరిగింది. సహజంగా మానవ నైజం కూడా ఏంటంటే ప్రమాదంలో, కష్టంలో, ఆపదలో పూర్తిగా కూరుకుపోయే వరకు ఆగి అప్పుడు కానీ ఆ దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనను వెతుకుతారు. ఇది విచారకరం. హోషేయ గ్రంథము 5:15లో చూస్తే, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. అనగా వారిలో నిజమైన పశ్చాత్తాపము కలగాలని దేవుడు ఎదురు చూస్తాడు. వెదికే వరకు, ఎప్పటి వరకు కూడా వారిని విడిచిపెట్టని దేవుడు. వారిలో నిజమైన పశ్చాత్తాపము కలిగే కాలం వస్తుందని దేవుడు అంటున్నాడు. యోనా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే అతనిలో పశ్చాత్తాపం మొదలైందో యోనా ప్రార్థన పరిశుద్ధాలయములోనికి, దేవుని సన్నిధికి చేరినది. దేవుని అసలు గుర్తు చేసుకోకపోవడం కంటే అలాంటి సమయాల్లోనైనా గుర్తు చేసుకోవడం కూడా మేలే జరుగుతుంది. అలా అని ఆపదలో మాత్రమే గుర్తు చేసుకోవడం కన్నా నిత్యము మన సృష్టికర్త అయిన దేవుని నామస్మరణ చేసి దైవ దీవెనలు పొందుకునే కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక.